హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను సార్. ఈరోజు మన వీడియోలో రాజులు ఆస్థాన కవులు అనే టాపిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం గమనించి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు కనుక ఏపీడిఎస్సి కావచ్చు, తెలంగాణ డిఎస్సి కావచ్చు, ఉపాధ్యాయ పోస్టులు అన్నింటికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ మరి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి మరి అటు జేఎల్ లెవెల్ కావచ్చు, టీజీటీ పీజీటీ లెవెల్లో కావచ్చు, మరి స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సో ప్రతి ఒక్కదానికి ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు అర్హత పరీక్షలకు ఇప్పుడు నెట్ కానీ, సెట్ కానీ, టెట్ కానీ ఇట్లా ప్రతి ఒక్క అర్హత పరీక్షకు మరియు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక ముందుగా వచ్చినట్టయితే రాజరాజ నరేంద్రుడు మరి ఆయన రాజు ఉన్నాడు కదా, మరి ఈ రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి కవుల గురించి మనం ఒకసారి గమనించినట్టయితే ఓవరాల్గా మనం చూద్దాం. మరి ఏ కవి గురించి ఏంది అనేది ఒక క్లారిటీ అనేది ప్రతి ఒక్కరు రావాలి కాబట్టి, సరే ఇక్కడ రాజరాజ నరేంద్రుడు అనే రాజు దగ్గర మరి నన్నయ, నారాయణ భట్టు, పావులూరి మల్లన్న ఈ ముగ్గురు కూడా మరి ఆస్థాన కవులుగా ఉండేవారు. అలాగే మనోసిద్ధి నెక్స్ట్ వచ్చినట్లయితే మనమసిద్ధి ఆస్థానంలో తిక్కన మరి కవిగా ఉండేవాడు. తర్వాత ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఏ కవి ఉండేవారు అంటే మరి ఎర్రన ఉండటం జరిగింది. సో ఇక బుక్కరాయల ఆస్థానంలో నాచన సోమన మరి అనే కవి ఉండేవాడు. ఇక తర్వాత ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఎవరు ఉండేవారు అంటే నాచన సోమన ఉండేవాడు. గౌడ డిండిమ భట్టు కూడా ఉండేవారు. గౌడ డిండిమ భట్టు గురించి మనకు తెలిసే ఉంటుంది. చాలా మంది మరి సాహితీవేత్తలకు, లిటరేచర్ అభ్యర్థులకు అందరికీ తెలుసు. సో అట్లా ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే బుక్కరాయలు, ప్రౌఢదేవరాయలు ఈ ఇద్దరి దగ్గర కూడా మరి నాచన సోమన ఆస్థాన కవిగా పనిచేయడం జరిగింది. ఇక తర్వాత రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థానంలో హొళక్కి భాస్కరుడు అనేటువంటి ఒక కవి ఉండేవాడు. సరే మరి ఈ హొళక్కి భాస్కరుని ఆధ్వర్యంలో పుత్రులు, శిష్యులు మరి వీళ్ళంతా కలిసి మరి భాస్కర రామాయణం అనే ఒక అద్భుతమైనటువంటి రచన చేయడం జరిగింది. తర్వాత పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఇద్దరు కవులు ఉండేవారు. మరి వారు ఒకటి శ్రీనాథుడు, రెండు వామన భట్ట భానుడు. ఇక శ్రీనాథుని గురించి అయితే మనకు తెలుసు. సో ఎంత అద్భుతమైన కవి, ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైనటువంటి కవులు. వాళ్ళ యొక్క మరి సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకుంటే ఆ గొప్పతనం ఏంటో తెలుస్తుంది అనమాట. ఇక తర్వాత సాళువ నరసింహరాయలు అని చెప్పేసి ఇట్లా రకరకాలు చెప్తా ఉంటారు. సో ఈయన ఆస్థానంలో పిల్లల మర్రి పినవీరభద్రుడు అనేటటువంటి కవి మరి ఆస్థాన కవిగా పనిచేసేవాడు. తర్వాత తుళువ నరసనాయకుడు అనేటువంటి రాజు దగ్గర మరి జంట కవులు ఉండేవారు. వారు ఎవరు అంటే నంది మల్లయ్య, ఘంట సింగన. వీరిద్దరు మామనల్లుళ్ళు. మరి నంది మల్లయ్య, ఘంట సింగన వీరిద్దరు జంట కవులుగా ప్రసిద్ధి చెందారు. వీరు మరి తుళువ నరసనాయకుని యొక్క ఆస్థానంలో కవులుగా ఉండేవారు. నెక్స్ట్ వచ్చినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు. అయితే మనకు శ్రీకృష్ణదేవరాయల గురించి మరి తెలిసే ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఒక కవి, అంతేకాకుండా అనేక మంది కవులను పోషించాడు కూడా. అందులో ముఖ్యంగా మనకు అష్టదిగ్గజాలు అనే పేరు బాగా వినిపిస్తుంది. ఈ అష్టదిగ్గజాలు అంటే మనకు 8 మంది కవులు ఉండేవారు. ఇక్కడ భట్టుమూర్తి కావచ్చు, అల్లసాని పెద్దన కావచ్చు, మనకు తెనాలి రామకృష్ణుడు కావచ్చు, పింగళి సూరణ కావచ్చు, ఇట్లా చాలా మంది మీ అందరికి తెలుసు 8 మంది అష్టదిగ్గజ కవులు ఉండేవారు. సో ఈ అష్టదిగ్గజ కవులు కాకుండా కూడా ఇంకా కందుకూరి రుద్రకవి కూడా మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవిగా ఉండేవాడు. అలాగే బండారు లక్ష్మీనారాయణ కూడా మరి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోనే ఉండేవారు. సుమారు 10-12 మంది కవులు. వీరు కాకనే ఇంకా వేరే ప్రాంతాల నుంచి కొంతమంది అతిథులుగా వచ్చిన వాళ్ళు, మరి ఇట్లా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇక చాలా మంది. పర్మనెంట్గా ఉండే వాళ్ళకి అష్టదిగ్గజాలు, దాంతోపాటు కందుకూరి రుద్రకవి, బండారు లక్ష్మీనారాయణ కూడా. ఇక తర్వాత వచ్చినప్పుడు మనకు అచ్యుత దేవరాయలు. ఈ అచ్యుత దేవరాయలు అనే రాజు యొక్క ఆస్థానంలో మరి ఒక 4 కవులు ఉండేవారు. ముఖ్యమైనటువంటి వాళ్ళు 2-3. చింతలపూడి ఎల్లనార్యుడు, తర్వాత తిరుమలాంబ, దాంతోపాటు
రాజనాథ డెండిముడు, రాజనాథ డెండిముడు అనేటువంటి ఇంకో కవి కూడా ఉండేవారు. సో వీళ్ళే కాదు, వీరంతా ప్రసిద్ధి చెందినటువంటి కవులు, ఇతర కవులు కూడా ఉండేవారు అనమాట. తర్వాత నంద్యాల కృష్ణమరాజు అనేటువంటి రాజు ఆస్థానంలో పింగళి సూర్యుడు ఉండేవారు. అయితే మనం చాలా మంది ఏమనుకుంటారంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కూడా ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది అంటారు, కొంతమంది లేడు అని కొంతమంది అంటారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సినిమాల్లో ఊహించడం కానీ, కొన్ని కావ్యాలు కానీ కొంతమంది ఊహించి చెప్పడం కానీ రకరకాల ఉంటుంది. కొంతమంది శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవి కాదు, ఈయన నంద్యాల కృష్ణమరాజు ఆస్థానం, నంద్యాల కృష్ణమరాజు ఆస్థానంలో ఉన్నాడు ఓకే, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా కొద్ది రోజులు పనిచేశాడని మరి కొంతమంది అంటుంటారు. సో కొన్ని మన చరిత్రలో మనం చూడలేం కాబట్టి చరిత్రకారులు నిర్ధారించిన దాని ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వెలిపిస్తారనమాట. ఇది అంటే ఏది ఏమైనా కాంట్రవర్సీ కూడా మనకు తెలిసి ఉండాలి. తర్వాత అళియ రామరాయలు, అళియ రామరాయల ఆస్థానంలో భట్టుమూర్తి ఉండేవాడు. మనకు భట్టుమూర్తి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా ఉండేవాడు అని మన అందరికీ తెలుసు. అంటే అష్టదిగ్గజాల్లో భట్టుమూర్తి కూడా ఒక కవియే. అలాగే తిరుమల రాయలు, మరి తిరుమల రాయలు కూడా మరి భట్టుమూర్తిని పోషించాడనమాట. గుర్తుంచుకోండి, భట్టుమూర్తి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా అష్టదిగ్గజాల్లో ఉండేవాడని మనందరికీ తెలుసు. అలాగే అళియ రామరాయలు, తిరుమల రాయలు అంటే ఇక్కడ మరి శ్రీకృష్ణదేవరాయలు ఒక్కడే కాదు, వీళ్ళ యొక్క 5-6 వంశాలు ఉంటాయి. ఆరవీటి వంశం, ఇట్లా రకరకాల తుళు వంశం అని ఇట్లా ఈ 4-5 వంశాలు ఏవైతే ఉంటాయో, ఒక వంశం తర్వాత ఒక రాజు తర్వాత ఇంకో రాజు, ఇట్లా కొన్ని వంశాలు పాలించాయి శ్రీ విజయనగర సామ్రాజ్యాన్ని. సో కాబట్టి ఒక్కొక్క వంశం మరి ఒక్కొక్క సాహిత్య పోషకులందరూ ఏం చేశారంటే కవులను ఆదరించడం జరిగింది అట్లా. సో ఈ విధంగా అళియ రామరాయల కాలంలో మరియు తిరుమల రాయల కాలంలో అలాగే శ్రీకృష్ణదేవరాయల కాలంలో భట్టుమూర్తి ఆస్థాన కవిగా పనిచేశాడు అని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక ఇబ్రహీం కుతుబ్ షా మరి గొప్ప కళా పోషకుడు, సాహిత్యాన్ని మరి ఆదరించినటువంటి వాడు. సో అందులో మరి ఆయన దగ్గర చాలా మంది ఆస్థాన కవులు ఉండేవాళ్ళు. అందులో అద్దంకి గంగాధర కవి అని చెప్పేసి చాలా మంది పరిచయమే. సో మరి ఈ అద్దంకి గంగాధర కవి, అలాగే పొన్నిగంటి తెలగనార్యుడు, పొన్నగంటి తెలగన, పొన్నిగంటి తెలగన రకరకాల పిలుస్తారు. వీరు కూడా మరి ఇబ్రహీం కుతుబ్ షా యొక్క ఆస్థాన కవిగా ఉండేవారు. అలాగే మరిగంటి సింగరాచార్యులు కూడా వీరి యొక్క ఆస్థానంలోనే ఉన్నారు. అలాగే కందుకూరి రుద్రకవి, మనకి ఇక్కడ కృష్ణదేవరాయల కాలంలో కూడా కందుకూరి రుద్రకవి ఉన్నాడు. అలాగే మరి ఇబ్రహీం కుతుబ్ షా ఆస్థానంలో కూడా కందుకూరి రుద్రకవి కొద్ది రోజులు పనిచేశాడని చెప్పేసి కొంతమంది అంటుంటారు. సో ఇక తర్వాత అమీన్ ఖాన్, అయితే ఇబ్రహీం కుతుబ్ షా దగ్గరనే మరి అమీన్ ఖాన్ అనే ఒక సర్దార్ ఉండేవాడు. మరి ఈ సర్దార్ కూడా మరి ఒక కవిని పోషించడం జరిగింది. ముఖ్యంగా పొన్నిగంటి తెలంగాణ, ఓకేనా, ఈ పొన్నిగంటి తెలంగాణ రాసిన యయాతి చరిత్రను మరి అమీన్ ఖాన్ అంకితం పుచ్చుకోవడం జరిగింది. సో అట్లా మరి ఈ పేరు ఇక్కడ రాయడం జరిగింది అనమాట. సో అందరు గమనించాలి. తర్వాత ప్రతాప సింహుడు అని రాజు ఆస్థానంలో ముద్దు పళ్ళని ఆస్థాన కవయిత్రిగా ఉండేది. ఇది చాలా మంది గమనించాలి. అంటే కవుల గురించి వచ్చింది, ఇప్పుడు మాత్రం ఒక కవయిత్రి గురించి వచ్చింది. సో ఈ కవయిత్రిని మరి పోషించింది ప్రతాప సింహుడు. రఘునాథ నాయకుని యొక్క ఆస్థానంలో చాలా మంది కవులు ఉండేవారు. రఘునాథ నాయకుడు కూడా గొప్ప కవియే, ఇతర కవులు కూడా ఆదరించడం జరిగింది. ముఖ్యంగా చేమకూర వెంకట కవి, మీ అందరికి తెలుసు. చేమకూర వెంకట కవి 17వ శతాబ్దానికి చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి. తర్వాత కృష్ణాధ్వరి అనే కవి, నారాయణ దీక్షితుడు, తర్వాత కవి చౌడప్ప, తర్వాత రామభద్రాంబ, మధురవాణి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి ఇక్కడ రఘునాథ నాయకుడు కవులను, కవయిత్రులను అందరినీ కూడా పోషించాడు. గొప్ప సంగీత విద్వాంసుడు కూడా. సో ఇట్లా అన్ని రకాల కళలు, ఎప్పుడైనా రాజ్యాన్ని పాలించడమే కాదు, కళల మీద పోషణ కూడా ఉండాలి. కళల మీద అభిరుచి ఉండి కళా పోషకులను ఆదరించినప్పుడే ఆ సమాజం మరి అద్భుతంగా పురోగతి చెందుతుంది. సో ఈ విధంగా మరి చాలా మంది, ఎంతో మంది చరిత్రలో గొప్ప గొప్ప రాజులు మరి సాహిత్యాన్ని ఆదరించడం జరిగింది. ఇక తర్వాత విజయరాఘవ నాయకుడు. మరి ఇక్కడ విజయరాఘవ నాయకుడి గురించి మనం మాట్లాడుకుంటే ఈయన కూడా గొప్ప కవి. విజయరాఘవ నాయకుడు గొప్ప రాజు కవి. ఈయన చెంగాల్వ కాళకవి,
అనేటువంటి కవిని పోషించేదాన్ని. ఇట్లా ఈ ఆస్థానంలో చాలా మంది కవులు ఉండేవారు. చెంగల్వ కవి, కోనేటి దీక్షిత్ చంద్రుడు, కోనేటి దీక్షిత్ చంద్రుడు, కామరసు వెంకట సోమయాజీ అనేటటువంటి మరొక కవి, అలాగే చంద్రరేఖ, అలాగే పురుషోత్తమ దీక్షితుడు, తర్వాత రంగాజమ్మ, కృష్ణాజీ. ఇట్లా మరి ఎంతో మంది కవులను కవయిత్రులను మరి పోషించినటువంటి గొప్ప మరి రాజు విజయ రాఘవ నాయకుడు. ఇక తర్వాత మనకు నెక్స్ట్ షహాజీ. షహాజీ కూడా మరి కవులను మరి ఆదరించిన కళాపోషకుడే, కళలను ఆదరించినటువంటి రాజు. మరి నివర్తి శేషాచల కవి తన ఆస్థానంలో ఉండేవాడు. షహాజీ ఆస్థాన కవి ఎవరు అంటే నివర్తి శేషాచల కవి. తర్వాత పెదరామప్ప నాయకుడు, పెదరామప్ప నాయకుడు. మరి పెదరామప్ప నాయకుడు యొక్క ఆస్థాన కవులు మరి ఎవరు అంటే చూసుకుంటే మొచ్చకప్రభు తిరువేంగళ కవి, మొచ్చకప్రభు తిరువేంగళ కవి. ఈ పేరు మనం జాగ్రత్త గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు ముద్దళగిరి ముత్తులింగ అనే పేరుతో పిలుస్తారు. ముద్దళగిరి, ముద్దళగిరి అనే రాజును ముత్తులింగ, ముద్దళగిరి ఇట్లా రకరకాల పేరుతో పిలుస్తుంటారు. సో ఇతని యొక్క ఆస్థాన కవుల గురించి చూస్తే గణపవరపు వెంకట కవి, గణపవరపు వెంకట కవి కూడా గొప్ప కవి. సో అలాగే లింగనముఖి కామేశ్వర కవి, వీరిద్దరు కూడా మరి ముద్దలగిరి యొక్క ఆస్థానంలో ఆస్థాన కవులుగా ఉండేవారు. తర్వాత విజయరంగ చొక్కనాథుడు. మరి విజయరంగ చొక్కనాథుడు అనే రాజు గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఈయన కూడా గొప్ప కళాపోషకుడు. అనేక మంది కవులను మరి కవయిత్రులను మరి పోషించడం జరిగింది. వారిలో సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు, సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు చాలా అంటే కొంతమంది నోట్స్ రాసుకోవాలనుకునేవారు నోట్స్ రాసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది. ఇక సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు, అలాగే కుందుర్తి వెంకటాచల కవి, కుందుర్తి వెంకటాచల కవి, మరి అలాగే వంగల శీనయ్య, ఇక అలాగే శేషము వెంకట కవి, వెంకటపతి కవి. సో శేషము వెంకటపతి అనే ఒక కవి కూడా. ఇట్లా అనేక మంది రాజులు, కొంతమంది స్వయంగా కళాపోషకుడు కవులే అయితే, మరి కొంతమంది కవులు కాకపోయినా కళాపోషణకు మరి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఎంతో మంది కవులను కవయిత్రులను మరి వారి ఆస్థానంలో చేర్చుకుని వాళ్ళని పోషిస్తూ వాళ్ళకు కానుకలిస్తూ వారి యొక్క సాహిత్య సంపదను స్వీకరించేటువంటి గొప్ప గొప్ప మహానుభావులు రాజులు. సో ఇలా మరి రాజులు ఆస్థాన కవులు అనేటువంటి టాపిక్ మనకు కాంపిటీషన్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.